పంట పొలాల్లో కలుపు మొక్కల నివారణ కోసం విరివిగా వినియోగిస్తున్నటువంటి పారాక్వైడ్ డైక్లోరైడ్ అదేనండి గడ్డి మందు. ఈ గడ్డి మందు అని మనం ఏదైతే పిలుచుకుంటున్నామో ఇటీవల విరివిగా అంటే మందుల దుకాణానికి వెళ్ళి మందు అడిగితే ఈజీగా మనకు దొరికేది. కానీ బహుశా ఈ రోజు నుంచి దొరికే అవకాశం చాలా తక్కువ. అంటే వ్యవసాయ అధికారుల యొక్క ప్రిస్క్రిప్షన్ అంటే ఈ మందు వాడాలి, ఇది కంపల్సరీ అని ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రోడక్ట్ని అమ్మకూడదని చెప్పి గవర్నమెంట్ నుంచి ఒక జీవో కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా పంట పొలాల్లో కలుపు మొక్కల నివారణ అంటే అక్కడ కలుపు మొక్కలు నిలుస్తుంటే ఈ మందు వేసి పిచికారీ చేస్తే తప్పనిసరిగా అక్కడ కలుపు మొక్కలు తగ్గుతూ ఉంటాయి. కానీ ఇది ప్రమాదకరం ఏంటంటే చాలా చోట్ల చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి దీన్ని విరివిగా వినియోగిస్తున్నట్టుగా ప్రభుత్వం యొక్క నివేదికలో కూడా స్పష్టమైంది. దీని మీద ప్రభుత్వ రంగం నుంచి అదేవిధంగా ప్రైవేట్ చాలామంది సంఘాలు కూడా ఒత్తిడి చేసి ఈ యొక్క మెడిసిన్ని బ్యాన్ చేయమని చెప్పి అనేక సందర్భాల్లో కూడా ఒత్తిడి తీసుకొని రావడం జరిగింది. అయితే దీన్ని విరివిగా వినియోగించడం పైన కొంత కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఈజీగా మార్కెట్లోకి వెళ్ళి మాకు పలానా ప్రోడక్ట్ కలుపు మందు కావాలి, గడ్డి మందు అంటే దొరికే విధంగా కాకుండా నిజంగా అవసరమా లేదా అంటే నిజంగా ఆయనకి పొలం ఉందా లేదా, పొలం ఉంటే ఎంతవరకు ఆయనకి కలుపు మందు అవసరం అలా అని చెప్పి వ్యవసాయ అధికారులు ప్రత్యక్షంగా ఆ పొలాన్ని పరిశీలించాలి. ఆ ప్రిస్క్రిప్షన్ ఏదైతే మన పెస్టిసైడ్స్ కమిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారంగా ఎంత మొత్తంలో ఆయనకి అవసరమైతే అంత మొత్తానికి మాత్రమే ఆ విధంగా ప్రిస్క్రిప్షన్ ఇస్తారో ఆ ప్రిస్క్రిప్షన్ చూపిస్తేనే తప్ప ఆ యొక్క మందుల షాపుల్లో ఏదైతే పురుగు మందుల షాపుల్లో మాత్రం ఈ మెడిసిన్ అమ్మకూడదని గవర్నమెంట్ జీవో జారీ చేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా మన భారతదేశం లాంటి ఈ ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి మెడిసిన్స్ చాలా ఈజీగా దొరికేస్తాయి. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఉంటాయి. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే తప్ప మెడిసిన్స్ పర్చేజ్ చేయకూడదని. కానీ అలాంటివి పట్టించుకోరు. అతను ఏదో కొంత అమౌంట్ ఇస్తే తప్పనిసరిగా ఇచ్చేస్తారు. కానీ కఠినమైన చర్యలు రావాలి. మన రైతు మిత్రులను కూడా మనం ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఏదో ఆవేశాలకు లోబడి తాత్కాలికంగా ఏదో ఇబ్బందులు కలిగాయని చెప్పి ఆత్మహత్యలు చేసుకోవడం సరైనది కాదు. కాబట్టి ఈ మందుని వినియోగించకూడదని ప్రభుత్వం తీసుకున్న చర్యలపైన సర్వత్రా హర్షం వ్యక్తమవుతూ ఉంది.